అందరికీ నమస్కారం. 2024 జూలై మాసం 23వ తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. కుంభరాశి వారికి ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఏర్పడిన సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. దైవబలం సంపూర్ణంగా ఏర్పడుతుంది. విజయ అవకాశాలు మెరుగవును. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆర్థిక వ్యవహారంలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటారు. అదేవిధంగా కార్యంలో విఘ్నాలు లేకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభకు పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. బంధుమిత్రుల వలన ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగుతారు. బలమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది. శత్రువుల జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది. కృషికి తగ్గ ఫలితాలు ఏర్పడిన చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే నెరవేరిన కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి. ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. ప్రశంసలు అందుకుంటారు. బంధుప్రీతి కలదు. పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్త వహించాలి, లేదంటే ఇబ్బంది పడే ఆస్కారం ఉంది. చుట్టుపక్కల వారితో ఆస్తి వివాదాలను పరిష్కారం దిశగా సాగును. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు. ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. వ్యాపారంలో నూతన లాభాలు అందును. ఉద్యోగమున స్థిరత్వం ఏర్పడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని పెద్దల ప్రశంసలను అందుకుంటారు. పాత మిత్రుల నుంచి శుభవార్తలు అందున ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందున ఉద్యోగాలలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. సన్నిహితుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన వృత్తి ఉద్యోగాలలో పనిభారం నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనులు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగున అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. సమస్యగా అనిపించినటువంటి అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. మంచి కాలమనే చెప్పవచ్చు. సర్వత్రా విజయసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక విషయాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. తోటివారితో కలిసి సంతోషంగా గడుపుతారు. మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. అవసరానికి ధనం చేతికి లభిస్తుంది. ప్రారంభించినటువంటి పనిలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని తోటివారితో అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారంలో జాగ్రత్తగా ముందుకు సాగాలి. స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్త వహించాలి. ధైర్యే సాహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగితే విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. వ్యాపారంలో లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది.
ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడడం, పట్టుదల తగ్గకుండా ముందుకు పోవాలి, రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. కుటుంబ సౌఖ్యం కలదు. అవసరానికి ఆదుకునేవారు ఏర్పడడం, ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. అదేవిధంగా అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరిగిన రోజాంతంలో మేలు చేకూరుతుంది. కుంభరాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.